తెలంగాణ స్వరాష్ట్రంలో అనాది కాలంలోనే దేశం గర్వించేలా 10 ఏళ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్తావనాన్ని త్యాగాలు గుర్తు చేసుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నామని ఎమ్మెల్యే దాసం విజయభాస్కర్ తెలిపారు. జూన్ 2 నుంచి 21 వరకు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో ముందుకు వెళ్తున్నామంటున్న దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి వరంగల్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు కూడా దశాబ్ద వేడుకలు జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కూడా ప్రతిష్టాత్మకంగా అందరికీ అధికారులకు ఆదేశించిన పరిస్థితి కనపడతా ఉంది. మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. సార్ చెప్పండి, మన తెలంగాణ ఉత్సవాలను మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా జరుపుకున్నారు? 9 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కాబట్టి దశాబ్ది ఉత్సవాలను ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఏ రంగాలనైతే అభివృద్ధి జరిగిందో, ఉదాహరణకు ఆ చెరువు అభివృద్ధి జరిగింది. ఆ చెరువు పైన ఆధారపడినటువంటి అనేక కుల సంఘాలు కూడా, ఇటు మత్స్యకారులు అనుకోండి, గౌడులు అనుకోండి, ఇక కుమ్మరులు అనుకోండి, ఈ తీరుగా అనేక కుల వృత్తులు కూడా చెరువు పైన ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా చాలా లాభదాయకంగా ఉన్నారు, ఆర్థికంగా ఎదిగిండ్రు. కాబట్టి ఈ తీరుగా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి దశాబ్ది ఉత్సవాలు ఘనంగా వైభవంగా ఇటు అధికారికంగా, అదేవిధంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొంచెం పబ్లిక్ కూడా వాలంటీర్గా వచ్చి పార్టిసిపేట్ అవుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో తిరుగులేని నేతగా 3వసారిగా విజయం సాధించారు. ఇప్పుడు కూడా 4వసారిగా విజయం సాధించడానికి కూడా సందర్భాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నియోజకవర్గానికి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్లేనా? నేను ఎన్నికలప్పుడు ఏం హామీ ఇవ్వలే, కానీ నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి వాటి సమస్యలు తెలుసుకున్న వ్యక్తిగా, అర్థం చేసుకున్న వ్యక్తిగా అవన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. కాబట్టి ఈరోజు కొత్తగా కాలనీలో రోడ్లు కావంటారు, రోడ్లు అయిన తర్వాత మోరీలు అంటారు, మోరీల తర్వాత డ్రైన్లు అంటారు, డ్రైన్ తర్వాత సెంటర్ లైటింగ్. కాబట్టి ఏదో ఒకటి కార్యక్రమం మాత్రం నిరంతరం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఖచ్చితంగా గతంలో, ఇప్పుడు రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయిస్తారు. చెప్పండి, నియోజకవర్గంలో కొంతమంది, అంటే మన పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది కూడా మీ మీద అసమ్మతిగా ఉన్నారని తెలుస్తా ఉంది. అది కరెక్ట్ అంటారా? ఆ కార్యకర్తలకు ఏ విధంగా సమాధానం ఇస్తారు? ఆ కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటాం. మాదంతా కూడా ఉమ్మడి కుటుంబం లాగా. పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, నన్ను ద్వేషించే వాళ్ళు, లేకుంటే నాతో డైరెక్ట్ గా రాజకీయాలలో తలపడలేని వాళ్ళు ఇటువంటి అని దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా దుష్ప్రచారం. మన నియోజకవర్గంలో అంటే 21 రోజు సెలబ్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది? మీరు చివరిగా అంటే ఎట్లెట్లా ప్రదర్శన ఇవ్వబోతున్నారు? ఈ రోజు ఈ నగరంలో చూసినట్టయితే అన్ని రంగాలలో అభివృద్ధి జరిగింది. ఇటు ఐటీ రంగంలో అనుకోండి, స్పోర్ట్స్ అనుకోండి, కళారంగంలో అనుకోండి, అదేవిధంగా కుల వృత్తుల పరంగా అనుకోండి, అన్ని సంఘాలలో మరి అభివృద్ధి జరిగింది. కాబట్టి వీళ్ళందరూ కూడా సమిష్టిగా మరి దశాబ్ది ఉత్సవాలను ఘనంగా 21 రోజుల పాటు బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఎట్లా అంటే సెలబ్రేషన్ అన్ని రంగాలు ప్రభుత్వ పరంగా స్వచ్ఛందంగా కూడా చేస్తారు. థ్యాంక్ యూ. మొత్తానికి చూస్తే కూడా ప్రభుత్వ పరంగా కూడా కేసీఆర్ పిలుపు మేరకు కూడా 21 రోజు అంటే జూన్ 2వ తారీఖు నుంచి మొదలుకుంటే 21 రోజు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కూడా చేసిన అభివృద్ధి పనులు కూడా ప్రదర్శనలతో పాటు కూడా తిలకించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా ప్రభుత్వ చీఫ్ విప్ దాసం వినయ్ భాస్కర్ అంటున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.